సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జీవో నెంబర్ 550ను వెంటనే అమలు చేసి రాష్ట్రంలో మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు సీట్ల మ్యాట్రిక్స్ను సవరించాలని రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెరిట్తో ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీలోనే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ తెలంగాణలో అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జీవో నిబంధనలు పాటించడం లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మెడికల్ అడ్మిషన్లు చేపట్టాలని కోరారు. మెడికల్ కౌన్సిలింగ్ సాంప్రదాయానికి సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఒక కొత్త జీవో 114 తెచ్చారు. అంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 550 జీవో తెచ్చి అమలు చేసుకుంటూ వచ్చారు. దానికి విరుద్ధంగా కొందరు అధికారులు రిజర్వేషన్ వర్గాలకు వ్యతిరేక దృష్టితోటి దాన్ని మార్చి 114 జీవో, 113 కాదు, 114 జీవో తెచ్చారు. దాని మూలంగా ఎవ్రీ ఇయర్ 300 మందికి రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే తక్కువ సీట్లు, ఈసారి దాదాపు 800 సీట్లు పెరిగినాయి. ఇంకా ఎక్కువ మందికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. అందుకే నేను ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహను 2 సార్లు కలిసి ఈ జీవో తప్పుంది, ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం, మండల్ కమిషన్ తీర్పు విరుద్ధం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేక జీవోలు ఇష్యూ చేసింది, దానికి విరుద్ధం. ఈ విరుద్ధమైన జీవోని మీరు ఎట్లా అమలు చేస్తారని చెప్తే మొత్తం చదివాడు ఆయన. అవును, తప్పులు చేస్తున్నారు మా వాళ్ళు, నేను దీన్ని సరి చేస్తా అన్నారు. అక్కడ ఒక ఆమె ఉంది, క్రిస్టోఫర్ అని, ఏం పేరు, క్రిస్టియానా, ఆమె కావలసి ఈ జీవో రాకుండా వెలుగులోనే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 550 జీవో అమలు చేస్తున్నారు. అది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వచ్చిన జీవో. వీళ్ళు మాత్రం ఆ జీవోను మార్చి కొత్త జీవో తెచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం చేస్తున్నారు. అందుకే వెంటనే ప్రభుత్వం సరిదిద్దుకోవాలి. సరిదిద్ది దీని మీద పాత జీవో 550 ప్రకారం ఇవ్వాలి. జీవో ఉద్దేశం ఏమిటిదంటే మెరిట్లో వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఓపెన్ కాంపిటీషన్లోనే ఇవ్వాలి. 2వ స్లైడింగ్ 3వ స్లైడింగ్ అయితే కూడా సీట్ మెట్రిక్స్లో ఆ విధంగా కంప్యూటర్ అడ్జస్ట్ చేస్తారు. ఆ విధంగా కాకుండా మొదటిసారి సీట్ మెట్రిక్లో వచ్చిన వాళ్ళను 2వ స్లైడింగ్ 3వ స్లైడింగ్లో మార్చడం లేదు. దీని మూలంగా ఆప్షన్ తోటి కాలేజీ మార్చుకున్నా, కోర్సు మార్చుకున్నా సీట్లో దీనివల్ల రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఓపెన్ కాంపిటీషన్లో హైయెస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళను ఓపెన్ కాంపిటీషన్గా ట్రీట్ చేయాలి. అది రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, రిజర్వేషన్ల యొక్క స్ఫూర్తి. ఆ విధంగా కాకుండా మెరిట్లు వచ్చిన వాళ్ళను కూడా రిజర్వేషన్లో భర్తీ చేయడం వల్ల ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది. దీన్ని వెంటనే సరిదిద్దాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. లేని పక్షం లోపల ఇప్పటికే మంత్రి గారికి చెప్పాను, ఆయన కూడా రిజర్వేషన్ వర్గానికి చెందిన వ్యక్తి, నాయకుడు. మరి 1-2 సార్లు చెప్పాం. ఇప్పుడు మెడికల్ కౌన్సిలింగ్ తొందర లోపల 10-15 రోజుల్లో జరగబోతుంది. కాబట్టి ఈలోగా జీవో మార్చాలి. పాత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వచ్చిన జీవో ఏదైతుందో 550 ప్రకారమే రిజర్వేషన్లను భర్తీ చేయాలి. లేకపోతే ఈ వర్గాలకు 300కు పైగా సీట్లు దక్కకుండా పోయి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం లోపల ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తుంది.